ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన రెండో రోజు అత్యంత బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఆధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు సీఎం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఉదయం సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై ప్రసంగించారు. ఏపీలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, మానవ వనరుల నైపుణ్యం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇటువంటి అంశాల గురించి ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించారు. అనంతరం ఇండియా లాంజ్ ను ప్రారంభించి అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పలువురు గ్లోబల్ సీఈఓలతో 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణతో భేటీ అయి సాంకేతిక సహకారంపై చర్చిస్తారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో సమావేశమై ఏపీలో డిజిటల్ మౌలిక వసతులపై చర్చలు జరపనున్నారు. ఇక జేఎస్డబ్ల్యూ సజ్జన్ పార్క్ జిందాల్తో భేటీ అయి రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల విస్తరణపై మాట్లాడతారు. అంతర్జాతీయ లాజిస్టిక్స్ దిగ్గజం సీఈఓ విన్సెంట్ క్లర్క్తో ముఖాముఖి నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి తన మానస పుత్రిక అయిన వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమంపై ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే తన లక్ష్యాన్ని ప్రపంచ వేదికపై వివరిస్తారు. ఈ చర్చల్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొని ఇన్వెస్టర్లకు భరోసా కల్పించనున్నారు. తన పర్యటనలో భాగంగా జ్యూరిచ్ లో ప్రవాస తెలుగు వారితో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సుమారు 20 దేశాల నుంచి ప్రవాస తెలుగువారు తమ కుటుంబాలతో తరలివచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విదేశాల్లో స్థిరపడిన తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వారు చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు కొనియాడారు. తెలుగు జాతి సాధిస్తున్న విజయాలు ప్రపంచవ్యాప్తంగా గర్వకారణమన్నారు. కేవలం ఉద్యోగాలు చేసే స్థాయిలోనే కాకుండా వేల మందికి ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.